వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఊహించినట్టు జరగవు. సెకండ్కి ఏదో ఒక ట్విస్టులు ఉంటూనే ఉంటుంది. ఏపీ రాజకీయాలు అంటేనే అలా ఉంటుంది. సో కంపేర్ టు తెలంగాణ రాజకీయాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్ననే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో లిక్కర్ స్కామ్ జరిగింది కదా, ఆ లిక్కర్ స్కామ్లో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. సో ఆయన తిరుపతి జిల్లాలో కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి గతంలో. సో ఆయనకి ఈ లిక్కర్ స్కామ్లో లింక్ ఉంది అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో గతంలో సూర్యాపేటలో కూడా ఆ బోర్డర్లో, ఏపీ తెలంగాణ బోర్డర్లో కొంచెం వరకు పోలీసులు డబ్బు పట్టుకోవడం జరిగింది. సో అది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించింది అని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు వెంకటేష్ నాయుడుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చాలా సన్నిహితుడు. సో ఈ కేశినేని రాజశేఖర రెడ్డి గారు కూడా మెయిన్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో వీళ్ళందరూ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. వైసీపీ నేతల్ని వీళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని ఇరికిస్తున్నారా, లేదు అంటే ఇది నిజంగానే వీళ్ళు తప్పు చేశారా అనే విషయం అయితే బయటికి రావాల్సి ఉంది. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు కొలంబో వెళ్తుంటే. సో సడన్గా ఇమిగ్రేషన్ అధికారులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో బెంగళూరు పోలీసులు, కర్ణాటక పోలీసులు అయితే ఏపీకి తరలించడం జరుగుతుంది, మంగళగిరికి. సో ఇది ఇలా ఉండగా మళ్ళీ కలకత్తా ఎయిర్పోర్ట్లో కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన కూడా కొలంబో వెళ్తున్నాడు. రీసెంట్గా తనకి సర్జరీ అయింది కదా, సో ఆర్ట్స్కి సంబంధించిన ఏదో సర్జరీ అయింది. సో ఆ పర్పస్లో ఆయన వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఆయన కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఏంటి ఇప్పుడు ఇది టీడీపీ వాళ్ళ కుట్రే, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కావాలని ఇది టీడీపీ వాళ్ళ కుట్ర, వైసీపీ వాళ్ళందరినీ వరుసపెట్టి అరెస్ట్ చేస్తున్నారు. మీకు ఏపీలో సీఎం అయిన తర్వాత ఇంతవరకు మీరు వచ్చిన తర్వాత కుల ప్రాతిపదికన కానీ, మతానికి పరంగా కానీ, తక్కువ జాతి వాళ్ళు అని చెప్పేసి డబ్బుల పరంగా కానీ పేదవాళ్ళ మీద ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే విషయాలన్నింటినీ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మీకు పరిపాలించడం రావట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే గతంలో నందిగం సురేష్ని కానీ, కేశినేని నానిని కానీ, సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీని కానీ, సో కేశినేని నాని కాదు, వల్లభనేని వంశీని కానీ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో కళ్ళు చల్లబడ్డాయా టీడీపీ వాళ్ళకి అనే విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఒక పక్క నుంచి టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ వెర్షన్లో, సో మీరు ఉన్నప్పుడైతే ఎన్ని రకాల స్కాములు చేశారు, వాటిని మేమైతే పూర్తిగా వదలము, మా రెడ్ బుక్లో ప్రతిదీ ఉంది అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన, ఈ టీడీపీ కార్యకర్తలు అయితే వాళ్ళు గతంలో మీరు ఎన్ని చేశారు, మీరు ఎన్ని అక్రమాలు చేశారో అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని బయటికి తీసుకొస్తాము, ప్రతి వైసీపీ నాయకుడిని ఎన్నైతే అక్రమాలు చేశాడో వాటన్నిటి పరంగా శిక్ష పడుతుంది, ఎన్ని స్కాములు చేశారు, ఎన్ని ల్యాండ్ మైనింగ్లు చేశారు, అవన్నీ ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మేము అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా నిజంగానే వీళ్ళకి ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా, లేదు అంటే కావాలని అరెస్ట్ చేస్తున్నారా అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. సో ఎవరి వెర్షన్ అయితే వాళ్ళు వినిపించుకుంటూ వెళ్తున్నారు. సరే ఏదున్నా చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదు, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. సో ఎవరు తప్పు చేసినా జైలుకి వెళ్ళడం అయితే కన్ఫాము. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ గారే 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత సీఎం అయ్యారు. విసనున్న నాయకుడు చంద్రబాబు గారే జైలుకి వెళ్ళొచ్చి మళ్ళీ సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఈ జైలుకి వెళ్ళడం కామన్ అయిపోయింది. ఇప్పట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు జైలుకి వెళ్ళినా కానీ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ ఉన్నట్లే అక్కడ ఉంటారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, విఐపి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏది కావాలంటే అది తినగలరు, ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడగలరు. కాకపోతే ఇది ఒక బూటకపు రాజకీయం అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రాక్టికల్గా మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదంతా కామన్. కొన్ని అరెస్ట్ చేసి ఏమన్నా నార్మల్ ఖైదీని పెట్టినట్టు పెడతారా అంటే వాళ్ళకు సపరేట్ సెల్ ఉంటుంది, సపరేట్ ఏసీ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి, అన్నీ సపరేట్గా పెట్టి ఉంచుతారు. ఈ మాత్రం దానికి జైల్లో ఉంటేంది, బయట ఉంటేంది. సో ఏదన్నా నేనే ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజలు పిచ్చోళ్ళు, ఓట్లు వేసి ప్రజలు పిచ్చోళ్ళు. ఇప్పుడు మాకు మంచి చేయండి రా నాయన అని మీకు ఓటేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడి మీద పగ తీర్చుకోవడం, వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద పగ తీర్చుకోవడం, ఇంక వీళ్ళకి ఇప్పుడు మంచి చేసేది. ఎప్పుడైనా సరే ఈ రాజకీయ పోరులో అన్యాయం అయిపోయేది ప్రజలే. వాళ్ళకి కనీసం తినటానికి కూడు గుడ్డ తిండి లేక, మీ మీద నమ్మకంతో వాళ్ళు ఏం చేయలేక ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని వాళ్ళకి ఏదో మంచి జరిగిద్ది, మా నాయకుడు వస్తే మాకేదో మంచి చేస్తాడు, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు రోడ్లు వస్తాయి, మాకు ఇల్లులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు మీకు ఓటేస్తే
మీరు వచ్చి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి గతంలో వాడు నన్ను ఇట్లా అన్నాడు, ఇప్పుడు ఆ పార్టీని వాడిని జైలుకి పంపించాలని ఇది ఒక అంటే ఒక కక్షపూరిత రాజకీయాలు చేసుకోవడమే రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇది ఓపెన్గా ఎవడన్నా మాట్లాడితే వాడు ప్రజల్లో బ్లేమ్ అయిపోతాడు. ఇప్పుడు ఆ పార్టీ వాడికి మాట్లాడితే ఈ పార్టీ వాడు బ్లేమ్ అవుతాడు. సో ఇదే జరుగుతుంది. సో నేనేం చెప్తున్నానంటే యువత ఈ రాజకీయ జెండాలు పక్కన పెట్టి వాడికి వీడికి జేజేలు కొట్టే బదులు నీ చదువు ఏదో నువ్వు చదువుకొని నీ జాబ్ ఏదో నువ్వు చేసుకుంటే ఏదో కొంచెం నీ కుటుంబాన్ని బాగుపరచుకోగలవు. లేదు నాకు ఈ పార్టీయే కావాలి, నాకు ఈ జెండానే కావాలి, నాకు అన్నొద్దు తమ్ముడు వద్దు, నాకు ఈ కులం నాది ఇది అని చెప్పి ఆ కులాన్ని పట్టుకొని ఆడాలని రోజు నీ బతుకులు ఎట్నే ఉంటే దాన్ని ఎవ్వడూ మార్చలేడు. సో ఇది మాత్రం కన్ఫామ్ చెప్తున్నాను. ఓకేనా? సో ఇది కొంచెం ఒకసారి ఓటేసే ముందు వాడు ఏం చేయగలడు, మా నాయకుడు ఏం చదువుకున్నాడు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఇంతకుముందు ఏం చేశాడు అని చూసి ఓటేయండి. మా కులం మా మతం మాకు మంచి చేస్తాడు, వీడు మా వర్గానికే చేయాలి అనుకుంటే మాత్రం మీ బతుకులు మారు, మీ జాతకాలు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి. సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శశి టీవీ.